ఏవి వెలుతురులేవి, ఏవి వెలుతురులేవి, నన్ను బ్రతుకు బాటలు నడిపే వెలుతురులేవి, ఏవి వెలుతురులేవి, ఏవి వెలుతురులేవి. వేణు ఒక్కొక్క పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తుంటాడు. బీఓఎల్ కూడా పాస్ అయ్యాక నిజాం కాలేజీలో జాయిన్ కావడానికి అద్భుతమైన అవకాశం వచ్చిన వదులుకొని సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జాయిన్ అయి తన చదువును కొనసాగిస్తూ ఉంటాడు. తర్వాత దాదాపు ఏప్రిల్, మే, జూన్ మాసాలు సెలవులనే చెప్పాలి. వేణుకు హాస్టల్ జీవితంతో 2 కళాశాలలకు వెళ్ళి రావడం వలన విసిగి వేసారిపోయాడు. దీప్తి సన్నిధిలో అతనికి కాలం అతివేగంగా గడిచిపోతుంది. ఆమె అతనికి మరింత చేరువైంది. పరీక్షలను సునాయాసంగా రాస్తున్నాడు. ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాడు. డిఓఎల్ ఫలితాలలో కూడా 61% ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అది 1974 జూలై మాసం రానే వచ్చింది. కళాశాలలు, హాస్టళ్లు తెరుచుకున్నాయి. విద్యార్థులలో నూతనత్వము, ఉత్సాహం వెల్లువై పొంగిపోతున్నది. అంతా కొత్తదనం. మానవులకు కొత్తదనంపై ఎంత ప్రేమో అనిపించింది వేణుకు. అతడు సాయం కళాశాలలో డిఓఎల్ పూర్తి చేశాడు కనుక తర్వాతదైన బీఓఎల్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ కోర్సులో చేరాలా వద్దా అన్న ప్రశ్న ఎదురైంది. ఆ కోర్సు వలన ఏం ప్రయోజనం కలుగుతుందో ఆలోచించాడు. ఇతరుల సలహాలను అడిగాడు. కొందరు చేరమన్నారు, కొందరు చాలునన్నారు. వేణు కూడా సాయంకాలం 2 కళాశాలలకు పోయి రావడం కష్టమనిపించింది. చేరకూడదనుకున్నాడు. సగ భారం తగ్గిపోయిందనుకొని సంతోషించాడు. డిఓఎల్ కోర్సు తెలుగు పండిట్ శిక్షణకు అర్హత కలిగించింది కనుక తెలుగు పండిట్ ట్రైనింగ్ తప్పక చేయాలనుకున్నాడు. అది సంవత్సరానికి 2 సార్లు అంటే 6 మాసాలకు ఒకసారి నిర్వహింపబడుతుంది. 1975 సంవత్సరం జనవరిలో నిర్వహింపబడే శిక్షణ బ్యాచ్లో చేరాలని వేణు నిర్ణయించుకున్నాడు కనుక సుఖంగా డిగ్రీ కళాశాలకు పోయి రావడం, ద్వితీయ సంవత్సరపు పార్ట్ 1 భాషలకు సంబంధించిన పరీక్షలు ఉంటాయి కనుక వాటిపై శ్రద్ధ పెట్టాడు వేణు జీవితంలో కొన్ని విచిత్రమైన మార్పులు, చేర్పులు కలుగుతూ ఉంటాయి. కొన్ని అందరికీ సంబంధించినవి అయితే మరికొన్ని వ్యక్తిగతమైనవి. జూలై మాసం హాయిగా గడిచింది. ఆగస్టు 1974లోకి కాలం అడుగుపెట్టింది. బీసీ హాస్టల్ విద్యార్థులు ఒక విచిత్రమైన వార్తను విన్నారు. బీసీ హాస్టల్ విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచమని 74 జనవరిలో ఉద్యమం చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. వేణు ఉంటున్న బీసీ హాస్టల్ విద్యార్థులు కూడా పోలీసు లాఠీ దెబ్బలకు, మోకాళ్ళ నొప్పులతో 4-5 రోజులు బాధపడ్డారు. ఆ ఉద్యమ ఫలితంగా హాస్టల్ వ్యవస్థను రద్దు చేసి ప్రతి విద్యార్థికి నెలకు 80 రూపాయల చొప్పున మెస్ ఛార్జీలుగా సెప్టెంబర్ 1974 నుండి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులే స్వయంగా హాస్టల్ను నడుపుకోవచ్చు లేదా హాస్టల్ భవనం విద్యార్థులకు ఉచితంగా ఇవ్వబడుతుంది. అందులో వారు స్వయంగా వంట చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కొందరు సంతోషించారు, మరికొందరు బాధపడ్డారు. కాలం ఎవరి కోసం ఆగదు కదా. ఈ వార్త అంధ విద్యార్థుల కషనిపాతమైంది. వారు స్వయంగా వంట చేసుకునే స్థితిలో ఉండరు. యాకత్పుర వృద్ధ వికలాంగుల శరణాలయానికి వెళ్ళడం మంచిదేమో అని ఆలోచించారు. లక్ష్మయ్య మాత్రం అదే రూములో వండుకొని తినడం మంచిదన్నాడు. తనకు వంట చేయడం వచ్చునన్నాడు. వేణు, సిద్ధారెడ్డి అంగీకరించారు. సూర్యనారాయణ లక్ష్మయ్యకు సహకరించాడు. వారం రోజులు గడిచిపోయింది. వంట పనులు పూర్తిగా లక్ష్మయ్య పైననే పడడం అతనికి విసుగు, కోపం మొదలైంది. వేణుకు అది ఇష్టం లేదు. యాకత్పుర హాస్టల్కు పోవడం కూడా నచ్చలేదు. ఈ రెండింటికి మధ్య మార్గం ఏదైనా ఉందా అని 2-3 రోజులు ఆలోచించాడు. సహచరిని హైదరాబాద్కు తీసుకురావాలని, అద్దెగది తీసుకొని కాపురం పెట్టాలని, అందువలన రీడర్ సమస్య కూడా తీరిపోతుందని, దీప్తికి తనకు మధ్య ఉన్న వియోగ బాధ తీరిపోతుందని ఆలోచించాడు. సిద్ధారెడ్డితో చర్చించాడు. ఆ సమయంలో వారిరువురు అభిరుచులు, ఆలోచనలు, ఆచరణలు ఒకే మార్గంలో పయనిస్తున్నాయి. ఏదో ఒక మంచి పని చేయాలని, కుటుంబ సభ్యుల మెప్పు పొందాలన్నది ఇద్దరి ఆశయం ఒక్కటే. అందువల్ల వేణు ప్రతిపాదించిన మార్గం సరి అయిందని, తాను కూడా 10వ తరగతి చదువుతున్న చెల్లాయిని తీసుకుని వచ్చి హైదరాబాద్లో అద్దెగదిలో ఉంటూ తన చదువును కొనసాగిస్తానని, తన చెల్లాయిని కూడా ఉన్నత చదువులపై తీసుకురావచ్చునని, తనకు రీడర్గా ఉపయోగపడుతుందని మిత్రుడు సిద్ధారెడ్డి కూడా ఆలోచిస్తున్నాడు. ఇరువురు తమ భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.
అక్టోబర్ 1974 నుండి అద్దె గదుల్లోకి మారాలని నిశ్చయించుకున్నారు. ఆ సంతోషంతో వేణు తన ఇంటికి బయలుదేరాడు. సిద్ధారెడ్డి మాత్రం గదులు వెతికే బాధ్యత తీసుకున్నాడు. అది వారి స్థాయికి పరిస్థితికి గొప్ప సాహసమే. కేవలం మెస్ ఛార్జీలు స్కాలర్షిప్లపైన కుటుంబాలను నడపాలి. సిద్ధారెడ్డికైతే కొంత మేలు. గడపలేని పరిస్థితిలో సిద్ధారెడ్డి యాకత్పుర హాస్టల్కు తన చెల్లాయిని బీసీ హాస్టల్ మహిళా హాస్టల్కు తీసుకువెళ్ళవచ్చు. కానీ దీప్తి వేణులకు అది ఎలా సాధ్యమవుతుంది? అయినా జీవితంలో సాహసం తప్పదు. ఫలితాలు మంచివి కావచ్చు, చెడువి కావచ్చు, అంతా కాలమహిమే కదా. వేణు ఇంటికి చేరుకున్నాడు. సంతోషంగా తన ఆలోచనలను దీప్తితో పంచుకుందామనుకున్నాడు. అతనికి తన ఇంట్లో ఏదో తెలియనిది జరిగినట్లు మౌనంగా అసంతృప్తిగా ఉంది. అందరూ పొడి పొడి మాటలతో సంభాషిస్తున్నారు. ఆ మాటల్లో ఆప్యాయత, ఆత్మీయత లేవు. తప్పనిసరిగా మొక్కుబడిగా మాట్లాడే మాటల వల్ల వినిపిస్తున్నాయి. అదంతా వేణు గమనిస్తున్నాడే తప్ప ఎవరినీ అడగడం లేదు. ఏదో సమస్య దీప్తితో ముడిపడినదని, అత్తాకోడళ్ల నడుమ సహజంగా ఏర్పడే సమస్య కావచ్చునని వేణు ఆలోచించాడు. ఒకవేళ అదే జరిగితే తనకు చేతనైన మార్గంలో పరిష్కరించాలి, దీప్తికి నచ్చజెప్పాలి అనుకున్నాడు వేణు మనసులో. భోజనాలు ముగిశాయి. వేణు, దీప్తిలు బంగ్లాపై తమ గదికి వచ్చారు. అందరూ నిద్రపోయినట్లు అనిపించింది. చీకటి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దక్షిణపు కిటికీ నుండి కప్పల రాగాలు కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయి. వేణుకు నిద్ర పట్టడం లేదు. ఆ వాతావరణానికి కారణాలను దీప్తిని అడగాలనుకున్నాడు. ఆ మాటలు అతని నోట రాగానే ఆమె గుండె కరిగిపోయింది. వెచ్చని కన్నీరు ఒలికిపోతున్నది. వణికే పెదాలతో జరిగిన విషయం చెప్పింది. వేణు ఆశ్చర్యపోయాడు. దీప్తిని అనుమానించిన ఆ ఇంటి వారిపై కోపం వచ్చింది. కానీ వారి వైపు నుండి కూడా ఆలోచించాడు. వారు దీప్తిని అనుమానించడంలో కొంత న్యాయం ఉంది. ఎంత అవునన్నా కాదన్నా ఆ ఇంటి వారసురాలని గొప్పలు చెప్పుకున్నా, ఆమెకు సర్వహక్కులున్నాయని పై మాటలు వెదజల్లినా, అత్తవారింట్లో దొంగతనం జరిగినా, అనర్థం కలిగినా మొదట గురయ్యేది కోడలే. ఆ అమ్మాయి ఒక్కతే పరాయి ఇంటి నుండి వచ్చింది కనుక తక్కిన వారి స్వరూప స్వభావాలు పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులకు, ఆ ఇంటి పెద్దలకు బాగా తెలుసు. కోడలు గురించి, ఆమె మనస్తత్వం, స్వభావాల గురించి వారికి అంతగా తెలియదు. ఆ ఇంట్లో జరిగిన సంఘటనకు ఆమెను అనుమానిస్తూ బాధ్యురాల్ని చేశారు. అప్పుడు ఏం చేయాలి? క్షణకాలం వేణు ఆలోచించాడు. అందరూ ఒక్కటైనప్పుడు పరాయింటి అమ్మాయి తన భార్య దీప్తిని ఒంటరిదానిగా చేసినప్పుడు తాను కూడా అందరిలో చేరిపోవాలా? ఆమెను చిత్రవద చెయ్యాలా? ఆమె చెడు పని చేసిందనడానికి అనుమానం తప్ప రుజువు లేదు కదా. అప్పుడు వేణు దీప్తిని తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమె పట్ల నిర్వ్యాజమైన నిర్మలమైన ప్రేమానురాగాలు ఏనాటికి చెరిగిపోవని, పెద్దలు ఎన్ని విధాలుగా పరీక్షించినా పర్వాలేదని, భయపడక వారిని ధైర్యంగా ఎదుర్కోమని, నిర్దోషిగా నిలపడమే ఆమె కర్తవ్యమని, అందుకు తన పూర్తి సహాయ సహకారాలుంటాయని దీప్తికి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగించాడు. ఆమె హృదయాన్ని స్థిరపరిచాడు. భర్తగా అది తన కర్తవ్యం అనుకున్నాడు. అది సహజమైన న్యాయం కూడా. అందువలనే దీప్తికి పూర్తిగా అండగా నిలిచాడు. ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని, కర్తవ్యాన్ని మనసు నిండా నింపాడు. దీప్తి హృదయం ఆనందంతో నిండిపోయింది. అంధుడైన, అందవికలుడైన భర్త భార్యకు ఆరవ ప్రాణమని, అమూల్యమైన ఆత్మవిశ్వాసమని, మానసిక స్థైర్యమని ఆమె భావించింది. జరిగిన సంఘటన ఏమిటంటే, వినాయక చవితి తర్వాత బతుకమ్మ పండుగ వస్తుంది. ఆడవాళ్లకు సంబరాలను తెస్తుంది. పట్టు చీరలకు పర్వం పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టెల్లో దాచిపెట్టిన నగలకు రెక్కలు వస్తాయి. ఒకనాడు సరళమ్మ దీప్తికి చేయించిన 4 తులాల బంగారు చంద్రహారం 3 వరుసలది పెట్టె నుండి ఎవరికీ తెలియకుండా మాయమైంది. సరళమ్మకు వెంటనే ఆశ్చర్యం, భయం కూడా కలిగాయి. దీప్తిని పిలిచి అడిగింది. ఆమె కూడా తనకేమీ తెలియదని, ఎప్పుడూ మీకే ఇస్తానని భయంగా చెప్పింది. మళ్ళీ అనుమానంతో పెట్టెనంతా వెతికారు. ఒక్కరి తర్వాత ఒకరు 4-5 సార్లు వెతికారు. గొలుసు ఎక్కడా కనపడలేదు. ఇన్ని కట్టుదిట్టమైన భద్రతల నడుమ బంగారు గొలుసు ఎట్లా మాయమవుతుంది? అంత అగమ్యగోచరంగా, అయోమయంగా ఉంది. ఎట్లా చూసినా ఇంటి వారిని అనుమానించడం ఎట్లా? ఇక మిగిలింది కోడలు దీప్తి. తన బంగారు గొలుసును తానే దొంగతనం చేసి అన్యాయం చేసుకుంటుందా? ఒకవేళ తన కొరకు కాకపోయినా దాన్ని నమ్మి ఆ డబ్బులను వేణుకిస్తుందా? భవిష్యత్తు కొరకు దాచిపెడుతుందా? వీటన్నింటికన్నా ముఖ్యమైనది ఆమె ఇంటి పేదరికం.
అది మహాభూతం వలె ఆ ఇంటి వారికి కనిపించింది. బంగ్లాపై కిటికీలో నుండి వేణుకి ఈ విషయాలు వినిపించేవి. అవి అతనికి బాహ్యనేత్రాలు కదా. బాధపడేవాడు కానీ ఏమి చెయ్యలేని నిస్సహాయుడు. చేతులారా చేసుకున్న తప్పును ఎట్లా దిద్దుకుంటాడు? దీప్తికి న్యాయం ఎట్లా చేయగలడు? అట్లా అనడం తప్పు కదమ్మా. దీప్తి మనసు బాధపడుతుంది కదా. మన అక్కయ్యలు కూడా మన ఇంటికి రావాలని కోరుకుంటారు. చెల్లెలు పుణ్య కూడా పండుగలకు వచ్చి నెలల కొద్ది ఇక్కడే ఉంటుంది కదమ్మా అని చెప్పాలనుకుంటాడు. కానీ తల్లి నిజాన్ని గ్రహిస్తుందా? తనది తప్పని ఒప్పుకుంటుందా? దీప్తి నేరస్తురాలుగా అందరి దృష్టిలో నిలిచిపోయింది. రుజువు చేయడానికి కావలసిన మూఢనమ్మకాలు, అందుకు తగిన అంజనకర్తలు, బాబాలు మొదలైన వారు ఉండనే ఉన్నారు. దీప్తి నేరస్తురాలు అని నిరూపించుటకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. ఒకనాడు సాయంకాలం పెద్దవారైన ఆడవాళ్ల సమక్షంలో ఆ కార్యక్రమం మొదలైంది. మొదటి మూఢనమ్మకం కళ్ళు తెరిచింది. మంత్రించి పసుపు కలిపిన బియ్యాన్ని దీప్తిని తినమన్నారు. భర్త సమక్షంలోని భార్య అయిన దీప్తిని నేరస్తురాలని పరీక్ష పెడుతున్నారు. అతడు నివారింపలేదు. అది మంచి కోసమే జరుగుతుందని నమ్ముతున్నాడు. అట్లాగే వేణు కూడా మౌనంగా ఉండిపోయాడు. వారిచ్చిన పసుపు బియ్యాన్ని అవమానంతో, ఆవేదనతో, ఆవేశంతో కర్ర నమిలి వింగింది. దాని ఫలితం ఉదయం తేలుతుంది. నేరం చేస్తే మంత్రబియ్యం ప్రభావంతో కడుపు ఉబ్బుతుందట, లేదంటే మామూలుగా ఉంటుందట. అందరూ వెళ్ళిపోయారు. వేణు దీప్తులు బంగ్లాపైకి తమ గదిలోనికి వచ్చారు. దీప్తికి దుఃఖం ఆగలేదు. వేణు తొడపై పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. చచ్చిపోవాలని ఉన్నదన్నది. ఆమె కన్నీటి ప్రవాహానికి కట్టలు ఎట్లా కట్టాలో వేణుకు తెలియడం లేదు. ఇప్పుడు మనను అవమానంగా చూసిన వారు నేరం రుజువు కాకపోతే వారిని ఇంతకన్నా అవమానంగా సమాజం చూస్తుంది. నీవు ఆ పని చేయనప్పుడు బాధపడకూడదు. కాలం పెట్టే పరీక్షలు మంచివారికి ఎప్పుడూ ఉపయోగపడతాయి. తాత్కాలికంగా అవతల వారికి విజయాలు కలిగినట్లు కనిపించిన శాశ్వత విజయం మంచివారికే కలుగుతుందన్న సత్యం ఏర్పరచుకోవాలని ఓదార్పు మాటలను చెప్పాడు. భర్తగా ఆమెకు అండగా నిలిచాడు. దీప్తి మనసు కుదుట పడింది. కాలం తానడగకుండానే కొన్ని వరాలను ప్రసాదిస్తున్నదేమో అనిపించింది వేణుకు. బీసీ హాస్టల్ మూసివేసి నెలకు 80 రూపాయలు మెస్ ఛార్జ్ ఇవ్వడం, దాంతో ఒక గదిని అద్దెకు తీసుకోవడం, దీప్తిని హైదరాబాద్కు తీసుకుని రావాలని నిర్ణయించుకోవడం, అదే సమయంలో ఆమెపై కుటుంబం వారు నేరం మోపడం అనుకోని సంఘటనలే కదా. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా వేణు ఆశయం ఇంత సులభంగా నెరవేరేది కాదు. పరిస్థితులు బాగుంటే దీప్తిని సులువుగా వేణు వెంట పంపేవారు కాదు. ముఖ్యంగా స్త్రీలపై తోటి స్త్రీలకే అపనమ్మకాలు, అపార్థాలు ఎక్కడో ఒక చోట కొన్ని పరిస్థితుల్లో జరిగిన సంఘటనలు అంతటా జరుగుతాయని అనుమానించడం, తాము అట్టి అనర్థాలను జరగకుండా చూస్తామని, తాము పవిత్రులమని భావించడం స్త్రీలకు బాగా అలవాటైంది. ఈ విషయాలు తల్లి, అక్కయ్యల మాటల ద్వారా గ్రహించాడు వేణు. అవి విన్నప్పుడు అతని మనసు కలత చెందేది. అందుకే వేణు ఎప్పుడూ దీప్తిని అనుమానపు దృష్టితో చూడలేదు. అందువలన అతనికి భయమూ లేదు. ఆమె అతనికి 6వ ప్రాణం. ఆశాదీపం. కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ఆత్మీయుల మధ్య ప్రేమానురాగాలను పెంచుతాయి, ఆప్యాయతలను పంచుతాయి. ఒకవేళ దూరాలుంటే సరిచేస్తాయి. నేరం మోపి నేరస్తురాలుగా చూసిన తర్వాత ఆమెకు అతడు మరింత దగ్గరయ్యాడు. అతని మనసులోని సాధనా స్మృతులు కూడా తాత్కాలికంగా మాయమయ్యాయి. అతన్ని ప్రతి ఆలోచనలో దీప్తి భాగమైంది. అంతకన్నా భార్యాభర్తలకు కావాల్సింది ఏముంటుంది? తెల్లవారింది. దీప్తి ఎప్పటి వల్లనే లేచి కిందికి వెళ్ళిపోయింది. తనతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా తన పనులను తాను మౌనంగా చేసుకొని పోతున్నది. గత రాత్రి నమిలి మింగిన మంత్రపు బియ్యం దీప్తిపై ఏ ప్రభావము చూపలేదు, ఏ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. పొద్దెక్కుతోంది. వేణు కూడా కుటుంబ సభ్యులతో ముభావంగానే మాట్లాడుతున్నాడు. అతడు దీప్తి పక్షమని అందరికీ తెలుసు. ఇరుగు పొరుగు వారికి ఆసక్తి ఎక్కువ. సరళమ్మతో గుసగుసలాడుతున్నారు. చాటుమాటుగా దీప్తి కూడా పొరుగువారిని గమనిస్తున్నది. ఆమె ఆవేశం తెచ్చుకుంటున్నది. ఆవేదనతో కృంగిపోతున్నది. తన భర్తతో చెప్పుకొని ఏడవాలనుకుంటున్నది. సంప్రదాయాలను ఎదిరింపలేదు. వారితో నాకేం పని అని బెదిరింపులు చేసుకోలేదు. తను స్వతంత్రుడు కాడు. చూపు లేని అభాగ్యుడు. పైసా సంపాదన లేని అసమర్థుడు. అతని వెనుక పేరుకు ఆస్తులున్నాయి, కానీ వాటిపై అధికారము బావ లక్ష్మారెడ్డి, తమ్ముడు జగన్నాథులది. అందువలన దీప్తి ఆవేశానికి అర్థమూ లేదు, ఫలితము రాదు. అన్ని హక్కులకు, బాధ్యతలకు ఆర్థిక అధికారమే మూలమన్న విషయం వేణుకు బాగా అర్థమైంది. ఒకవేళ జగన్నాథ్కు పెళ్ళయి భార్య ఉంటే ఆమెపై ఇంత నేరం మోపేవారా? మంత్రతంత్రాలను భర్త సమక్షంలోనే ప్రయోగించేవారా? మనిషి మనిషికి న్యాయాలు, ధర్మాలు ఎట్లా మారతాయో, నిర్జీవమైన ధనం మనుషులను ఎట్లా మాట్లాడిస్తుందో వేణుకు అవగతమైంది. అయినా చేసేదేమీ లేదు.
పంజరంలోని చిలుక స్వేచ్ఛను ఎంత కోరుకున్నా పంజరపు తీగలను దాటి బయటకు రాలేదు కదా. తాను కూడా అంతే అనుకున్నాడు వేణు. కనుక మిస్ ఛార్జీలపైననే హైదరాబాద్లో దీప్తితో కాపురం పెట్టాలనుకున్నాడు. అంధులకు ప్రభుత్వం కూడా సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్ కాలేజీలో ఇస్తారు. దానివలన కొంత ఇబ్బంది తొలగిపోవచ్చు. ఇవన్నీ ఖచ్చితమైన ఆదాయ వనరులు కావు. ఎప్పుడు వస్తాయో తెలియదు. ఏదైనా సమయంలో అవసరానికి డబ్బిచ్చి ఆదుకునే మిత్రులు కూడా వేణుకు లేరు. అతని స్నేహితులందరూ అంధులే. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వారే. ఆర్థిక సహాయం చేయలేరు, కానీ మాట సహాయం పుష్కళంగా దొరుకుతుంది. అది మానసిక ధైర్యానికి తోడ్పడుతుంది, కానీ శారీరక జీవక్రియను నడిపిస్తుందా? అమ్మ లెక్కల సలహాలపైననే దీప్తిని మరో మంత్రతంత్ర ప్రయోగం చేయదలిచింది సరళమ్మ బృందం. ఆ పరీక్షలను ఎదుర్కొనడం తప్ప చేటలో పసుపు కలిపిన బియ్యాన్ని తీసుకున్నారు. 7 సార్లు అటు ఇటు చేటను తిప్పారు. తర్వాత ఆ బియ్యంలో కుడి చేతి 5 వేళ్లు పెట్టి గొలుసును దొంగిలించారా అని ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. దొంగిలించిన వారి పేరు ఉచ్చరించగానే వేళ్ల కిందన మంత్రించిన పసుపు బియ్యం కదులుతాయని వారి మూఢ నమ్మకం. కార్యక్రమం మొదలైంది. చినపార్వతమ్మ బియ్యంపై వేళ్లు పెట్టి పేర్లను పిలుస్తున్నది. దీప్తి పేరు రాగానే పసుపు బియ్యం కదిలినవట. గలగల చప్పుడు చాటలో వినిపిస్తున్నది. ఆ నిశ్శబ్దంలో వేణు చెవులు కూడా స్పష్టంగా విన్నాయి. ఇంకొక పెద్ద మనిషి కూడా అట్లాగే చేసింది. మళ్ళీ దీప్తి పేరు పలకగానే మళ్ళీ చాటలో గలగల నిశ్శబ్దం. ఆమె వేళ్లని ఎవరినైనా తాకమంది. కొందరు ఆసక్తితో తాకారు. ఆమె వేళ్లు కదులుతూనే ఉన్నాయి. దీప్తి నేరస్తురాలిగా నిరూపింపబడుచున్నది. ఆమెలో ఆవేశం పొంగి వస్తున్నది. ఒక్కసారి ఆవేశంతో లేచి వచ్చి, మీరు ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. ఆ బంగారు గొలుసు నేను తీయలేదు. నా తల్లిదండ్రుల మీద ఒట్టు అంది ధైర్యంగా, ఆవేశంగా. దీప్తి మాటలు వేణులో పౌరుషాన్ని నెలకొల్పాయి, ఆత్మస్థైర్యాన్ని పెంచాయి. వెంటనే, నేను కూడా బియ్యంపై వేళ్ళు పెడతాను. దాని ప్రభావం చూపిస్తాను. నిజానిజాలను తెలుస్తాను. మీ నాటకాలను బయట పెడతాను అన్నాడు ఆవేశంగా. వేణులో అంత కోపం ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. అమ్మలక్కలు కలిసి జీవితాలతో ఆటలాడుకుంటున్నారా? ఇట్లాంటివి జరిగితే పోలీసులు దొంగలను పట్టుకోవడం ఎందుకు? స్టేషన్లో పెట్టి కొట్టడం ఎందుకు? మీలాంటి వారు దొంగలను కనిపెట్టవచ్చు కదా అన్నాడు తీవ్రంగా. వాతావరణం ఉరుముల తర్వాత నిశ్శబ్దం ఆవరించినట్లు మారిపోయింది. ఎవ్వరు పెదవులు కదలలేదు. అమ్మలక్కలు భయంతోనూ మనకెందుకనో నిరాశతో వెళ్ళిపోయారు. ఏదో విధంగా భోజనాలు ముగించుకొని ఎవరికి వారు తమ తమ పడకల్లోకి వెళ్ళిపోయారు. దీప్తికి మొదటిసారి భర్తపై గౌరవం పెరిగింది. అతని సమర్థతపై నమ్మకం కలిగింది. ఆ రెండింటితో పాటు తగవు పెద్దదవుతుందన్న భయం కూడా దీప్తికి కలిగింది. ప్రతిరోజు తనను నేరస్తురాలుగా నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నాలకు దుఃఖం కట్టలు తెంచుకొని పొంగి వచ్చింది. ఆమెకు ఓదార్పునిచ్చేవి వేణు మాటలు మాత్రమే. మిగిలిన అక్క చెల్లెళ్ళు కానీ మేనమామలు కానీ ఏమీ చేయలేరు. కారణం, వారంతా పేదవారు. సరళమ్మతో తులతూగని వారు. మాట సహాయం చేసేవారు మాత్రమే. ఆమెకు దానితో పని లేదు. ఇప్పుడు వారు కూడా సరళమ్మకు శత్రుపక్షంలోని వారే. దీప్తిని రక్షించేది ఆమె భర్త వేణు ఒక్కడే. ఆ రాత్రి కూడా మౌనంగా, భారంగా గడిచిపోయింది. కానీ దీప్తి మనసులోని గాయం రోజు రోజుకు పెద్దదవుతోంది. తెల్లవారింది. ఆనాటి తంత్రమేంటో మౌనముద్రల నడుమ బయటపడటం లేదు. సూర్యుడు అరుగుల అంచులకు చేరుకుంటున్నాడు. ఆ సమయంలో వేణు బావ లక్ష్మారెడ్డి వచ్చారు. వేణుకు మొదట భయం వేసింది. ఆ తర్వాత ఏదేమైనా సరేనని ధైర్యం తెచ్చుకున్నాడు. అతడు బావను మామూలుగా పలకరించి బంగ్లాపైకి వెళ్ళిపోయాడు. సరళమ్మ వేణుబావకు పొయ్యింట్లో చాటుమాటుగా కూర్చొని గొలుసుపోయిన విషయము, దీప్తిని అనుమానించిన విషయము, వేణు కోపిస్తున్న తీరును పూసగుచ్చినట్లు చెప్తున్నది. అతను మౌనం వహించాడు. వేణు బావ, జగన్నాథ్, 2 అక్కయ్యలు పెరట్లోకి వెళ్ళిపోయారు. జామ చెట్టు కింద నిలబడి ఆ రోజు చేయవలసిన తంత్రాలను గురించి చర్చిస్తున్నారు. చివరకు నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు గ్రామంలో అంజనం వేసి యథార్థం చెప్తారని, అక్కడికి వెళితే అసలు విషయం తెలుస్తుందని నిర్ణయించారు. కొద్దిసేపటికి జగన్నాథ్తో బావ తాండూరుకు బయలుదేరారు. ఇల్లంతా మౌనం. వేణు అక్కయ్యలు దీప్తితో మాట్లాడే తీరులో మార్పు కనిపించింది. కనీసం తొలిసారిగా దీప్తిని పుట్టింట్లో చూసి వేణుకు తగినదని చెప్పిన వేణు పెద్దక్క వనజ కూడా అనుమానింపక అభిమానిస్తుందని దీప్తికి ఒక ఆశ, ఒకే ఒక్క ఆశ. వేణుకు ఆ ఆశ కూడా లేదు. దీప్తి వారి మధ్య ఉండలేక బంగ్లాపైకి వచ్చింది. వేణు దగ్గర కూర్చుంది. అయినా ఆమెలో ఆధునికత అలవడలేదు. సంప్రదాయాలు నేర్పిన భయం తొలగిపోలేదు. పట్టపగలు బంధువులు అయిన ఆడపడుచులు ఇంట్లో ఉండగా వారికి సేవలు అందిస్తూ ఉండక భర్త సరసన చేరడం సంప్రదాయ విరుద్ధం కదా. ఇంతలో వేణు 2 అక్కయ్యలు బంగ్లాపైకే వచ్చారు. దీప్తి ఉలిక్కిపడింది. వేణుకు ఆశ్చర్యం కలిగింది.
ఆమె భయంగా గోడను అనుకొని తప్పు జరిగిపోయింది అన్నట్లు నిలబడింది. అక్కయ్యలు మంచంపై కూర్చున్నారు. ఏవేవో సందర్భంగాని విషయాలు మాట్లాడుతున్నారు. మరికొంత సమయం గడిచిపోయింది. వేణు చిన్నక్క కుశల, దీప్తి నీకు మంచి ఇల్లు దొరికింది, మంచి భవిష్యత్తు ఉంది, ఇన్ని ఉండగా నీ గొలుసు నువ్వే ఎందుకు దొంగిలించావమ్మా అని మెల్లగా ప్రశ్నించింది. ఆ ప్రశ్న అడిగిన వారికి చాలా చిన్నది, కానీ సమాధానం చెప్పేవారికి ఎంత ఆత్మస్థైర్యం, కోపాన్ని అణిచిపెట్టుకునే శక్తి ఉండాలి. దీప్తి ఆ మర్యాదలన్నింటినీ పాటించింది. పేదవారి కోపం పెదవికి చేటని దీప్తికి బాగా తెలుసు. తన పేదరికం ఇంతటి శిక్ష విధిస్తుందని ఆమె ఊహకు అందలేదు.